వెల్కమ్ టు జ్ఞానప్రసూనంబ ఎస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఆనందకరమైన వైవాహిక జీవితం గురుచంద్రుల ప్రమేయం అనే అంశం. ఇక సహజంగానే ఇప్పుడు వివాహం లేదా వైవాహిక జీవితం అనేది అతిపెద్ద సమస్యగా మారింది. ఇద్దరిని కనెక్ట్ చేయడం ద్వారా తలెత్తే సమస్యలను నివారించడం అసాధ్యంగా ఉంది. ఇరువురి వివాహ కారణంగా రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం చాలా పెద్ద సమస్యగా కొనసాగుతుంది. అయితే అన్ని గందరగోళాలకు అతీతంగా వైవాహిక జీవితంలో సమస్యలు పెద్దగా రాకుండా ఉండడానికి గురుచంద్రుల స్థితిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక స్త్రీ జాతకంలో కానీ పురుషుడి జాతకంలో కానీ గురువు చంద్రుడు తీవ్రంగా ప్రభావితం కాకుండా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగా ఉంటుంది. ఇది వాస్తవం. ఒక జాతకంలో గురు భగవానుడు తన స్వంత రాశిలోనో లేదా ఉచ్చ స్థానంలో కానీ లేదా మూల త్రికోణ స్థానంలో ఉంటే, ఇంకా అతి మిత్ర స్థానాలని మేషం సింహంలో ఉన్న మినిమం గ్యారంటీ అని చెప్పవచ్చు. ఇంకొక ముఖ్యమైన పాయింట్, గురువు పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే గురువు చంద్రుడు స్పాయిల్ కాకూడదు. ఇది మొదటి విధి. గురువు పాపగ్రహాలతో క్లోజ్ డిగ్రీలలో ఉండకుండా ఉండాలి. ఇది రెండవ విధి. ఉదాహరణకు గురువు రాహువు కేతువు శని కుజులతో క్లోజ్ డిగ్రీలలో కలిసి ఉండకూడదు. గురువు కుజుడు కలిస్తే గురు మంగళ యోగం అంటారు కదా అని అడిగితే అది వేరే డిపార్ట్మెంట్. వైవాహిక జీవితానికి గురువు యొక్క స్థితి అని తీసుకోవాలి. ఒక యోగం తప్పనిసరిగా సంతోషకరమైన వివాహ జీవితాన్ని ఇవ్వాలనే రూల్ లేదు. యోగం అనేది ఆర్థిక ప్రగతి, వృత్తిలో అభివృద్ధి వంటి వాటిని ఇస్తుంది. సో గురువు పాపగ్రహాలతో కలవకుండా స్వంత రాశి లేదా ప్రత్యేక స్థానాలలో ఉంటే ఖచ్చితంగా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఇస్తారు. ఇది పురుషులకు స్త్రీలకు వర్తిస్తుంది. కన్య తుల మకరంలో తప్ప మిగిలిన 9 స్థానాల్లో ఉంటే గురువు మంచిది అని చెప్పవచ్చు. అంతేకాక గురు భగవానునితో ఇతర పాపగ్రహాలు చేరకపోవడం మంచిది. 2 గ్రహాలు కలిసి ఉంటే 100% పనిచేస్తాయి. ఒక గ్రహం వీక్షించి ఇంకొక గ్రహం వీక్షించడం లేదు అంటే 25% ఫలితాలనిస్తాయి. 2 గ్రహాలు సమసప్తమంగా వీక్షించుకుంటే 50% పనిచేస్తాయి. ఇంకొక సూక్ష్మ విషయం, ఒక స్త్రీ జాతకంలోని గురుచంద్రులు ఒక పురుష జాతకంలో షష్టాష్టకంగా ఉండకూడదు. ఒక ఉదాహరణ తీసుకుందాము. ఒక పురుషుడి జాతకంలో గురువు వృశ్చికంలో ఉన్నారు అనుకుందాము. స్త్రీ జాతకంలో గురువు వృశ్చికంలో ఉండవచ్చు, మేషంలో ఉండకూడదు, మిథునంలో ఉండకూడదు. అంటే పురుషుడి జాతకంలో ఉన్న గురువుకు స్త్రీ జాతకంలో 6, 8 స్థానాలలో గురువు ఉండకూడదు. ఇలా ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. ఇందులో ఇంకా ఒక మంచి స్థితి అంటే అమ్మాయి అబ్బాయి జాతకంలో గురువు సమసప్తమంగా ఉంటే చాలా మంచిది. ఇది ఎలా ఏర్పడుతుంది అంటే, ఉదాహరణకు అబ్బాయి జాతకంలో వృశ్చికంలో గురువు ఉంటే అమ్మాయి జాతకంలో వృషభంలో గురువు ఉన్నారంటే 2 జాతకాలను కలపవచ్చు. అబ్బాయి జాతకంలో ఇదే వృశ్చికంలో గురువు ఉంటే అమ్మాయికి మీనంలో ఉన్న కర్కాటకంలో ఉన్న వృశ్చికానికి త్రికోణ స్థానాలు కాబట్టి ఇది కూడా మంచిది. ఇంకొక సూక్ష్మ విధి, అబ్బాయికి ఏ రాశిలో గురువు ఉన్నాడో
ఆ రాశి అమ్మాయికి జన్మరాశి అవుతే అది అద్భుతమైన పొంతన అవుతుంది. దగ్గరగా 75% వైవాహిక జీవితం బాగుంటుంది. ఉదాహరణకు పురుషుడి జాతకంలో కర్కాటకంలో గురువు ఉన్నాడు. అమ్మాయి కర్కాటక రాశి అవుతే మంచి మ్యాచింగ్ అవుతుంది. గురువు యొక్క స్థితిని మాత్రమే తీసుకొని రాసులు షష్టాష్టకంగా ఉన్న మ్యాచ్ చెయ్యకూడదు. అయితే గురువు చంద్రుని స్థితి బాగుంటే ఒక మినిమం గ్యారెంటీతో సుఖకరమైన వైవాహిక జీవితం ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక అమ్మాయి జాతకంలోని గురువు చంద్రుడు అబ్బాయి జాతకంలో కేంద్ర స్థానాల్లో ఉన్న మంచి మ్యాచింగ్ అని తీసుకోవచ్చు. దీనికి కూడా ఒక ఉదాహరణ, ఒక అబ్బాయి జాతకంలో ధనుస్సు రాశిలో గురువు ఉన్నారు. అమ్మాయికి ధనుస్సు రాశి, మీనరాశి, మిథున రాశి, కన్యా రాశి అమ్మాయిని వివాహ పొంతనకు తీసుకోవచ్చు. అంటే ధనుస్సు, మీనం, మిథునం, కన్యా రాశుల్లో చంద్రుడున్న అమ్మాయి అని అర్థం. ఇది కూడా ఒక మంచి విధమైన వివాహ పొంతనగా పరిగణించవచ్చు. వీళ్ళు అన్యోన్యంగా జీవించే జంట అని చెప్పవచ్చు. ఇదే విధంగా అమ్మాయి రాశిలో అబ్బాయికి గురువున్న ఇది చాలా మంచి వ్యవస్థ అని కన్సిడర్ చేయవచ్చు. ఉదాహరణకు ఒక అమ్మాయి సింహరాశి, అబ్బాయికి సింహరాశిలో గురువు ఉన్నారు అంటే మంచిది. సో ఈ గురువు చంద్రుడు ఒక అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ పాపగ్రహ సంబంధం లేకుండా వీరు ఒకరికొకరు షష్టాష్టకాలుగా లేకుంటే దాదాపు కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, సంతాన భాగ్యం అన్నీ కరెక్ట్గా అమరుతాయి. అదే సమయం కొన్ని నియమ నిబంధనలను మనం ఉల్లంఘించకూడదు అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.